ఎన్ఐటీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సమీపంలోని వైష్ణవ సంఘ రామానుజ కూటమికి ఏసీల ఏర్పాటుకు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంపాల శ్రీనివాసరావు 2 లక్షల రూపాయలు విరాళం అందించారు. కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి తీర్థం సందర్భంగా ప్రతి ఏటా కోవెల వద్ద పందిరి మహోత్సవాలు నిర్వహిస్తారు. స్పందించిన ఆయన 5 కొత్త ఏసీలు ఏర్పాటు చేయడానికి గాను 2 లక్షల రూపాయల విరాళాన్ని బుధవారం గోకవరం తంటికొండ రోడ్లోని సీఎంటీ కార్యక్రమం వద్ద లక్ష్మీ నరసింహస్వామి సేవకులు రామాయణపు ప్రసాద్కు అందించారు. ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు బీజేపీ నాయకులు మామిడి అయ్యప్ప, ఇనకోటి బాపన్న ద్వారా వర్షాల ప్రసాద్, డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ, ఉంగురాల ఆదివిష్ణు తదితరులు పాల్గొన్నారు. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీ అందరికీ చాలా ముఖ్యమైన విషయాన్ని చెప్తాను. కోరుకొండలోని మన ఎవరైతే పరాశర లక్ష్మీ నృసింహ భట్టార్ గారు ఎవరైతే ఉన్నారో వారు శ్రీరంగంలోని రంగనాథ స్వామి వారి ఆలయానికి ప్రధాన అర్చకులుగా ఉన్నారు. అలాగే వారి తమ్ముడు గారు కోరుకొండ నృసింహస్వామి ఆలయానికి చైర్మన్గా ఉన్నారు. వారు మా ప్రాంగణానికి వచ్చి వారు ఇక్కడ పాదం మోపి మాకు అదృష్ట భాగ్యాన్ని కలగజేస్తూ మాకు చిన్న ఆదేశం ఇచ్చారు. అక్కడ ప్రముఖులైన వేదానికి సంబంధించిన వాళ్ళు, విశిష్టమైన వ్యక్తులు, బ్రాహ్మలు, వైదిక బ్రాహ్మలు వీరందరూ వస్తే వారు వసించడానికి కావలసిన వసతి గృహం ఒకటి కట్టారు. అక్కడ ఆ గృహానికి సంబంధించి ఒక రామాంజపురం కట్టారు. అక్కడ దాంట్లో ఒక 5 ఏసీలు ఏర్పాటు చేయడానికి వారు ఆదేశం ఇచ్చారు. వారి ఆదేశానుసారం ఇవాళ మేము 1 లక్ష 2 లక్షల రూపాయలు మా అయ్యప్ప, నా మేనరుడు అయ్యప్ప బంధువైనటువంటి మా బంధువుకి 2 లక్షల రూపాయలు హ్యాండ్ ఓవర్ చేయడం, 5 ఏసీల కోసం చెప్పి 2 లక్షల రూపాయలు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ మా రామసేన సభ్యులు ఇక్కడ వర్షాల ప్రసాద్ గారు, ఎనకోటి గారు, అలాగే ఉంగరాల ఆదివిష్ణు గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారి సమక్షంలో వారికి అందజేయడం జరుగుతుంది. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఏర్పాటు చేసుకో.